హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడంతో కాస్త తోపులాట చోటు చేసుకుంది. ఉదయం 11 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ముగుస్తుండటంతో రద్దీ పెరిగింది. అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ ముగిసినప్పటికీ కవాడి కూడా దూద్ బౌలీలోనే తమ ఇళ్ల వద్ద ప్రసాదం పంపిణీ చేస్తామంటున్నారు బత్తిని కుటుంబ సభ్యులు. చేప ప్రసాదం పంపిణీపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండో రోజు చేప ప్రసాదం కొనసాగుతూ ఉంది. చూసుకోవచ్చు ఉదయం నుంచే పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు హెవీ క్రౌడ్ అనేది మనకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కనిపిస్తూ ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం అని తీసుకుంటా ఉన్నారు. మరి మనతో పాటు బత్తిని కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. నిన్నటి నుంచి ఎలా ప్రసాదం పంపిణీ చేస్తూ ఉన్నారు, ఈ రోజు ఉదయం నుంచి ఎట్లా ఉంది, ఎన్ని గంటల వరకు ఈ ప్రసాదం పంపిణీ చేయబోతూ ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఎట్లా జరుగుతూ ఉంది, నిన్న ప్రారంభమైన కార్యక్రమం ఎట్లా సాగుతూ ఉంది, ఇప్పటి వరకు ఎంతమంది వేసుకున్నారు, ఈ రోజు ఎన్ని గంటల వరకు ఉండనుంది? నిన్న నుంచి మన గవర్నమెంట్ ఎట్లయితే అరేంజ్మెంట్స్ చేశారో అంతా చాలా మంచిగా కూల్గా జరిగింది. ఎక్కడ ఏం ప్రాబ్లం కాకుండా పర్టికులర్గా పబ్లిక్ అందరికీ బ్యారిగేటింగ్ కూడా బాగా జరిగింది. సో ఎన్ని గంటల వరకు కూడా ఈ చేప ప్రసాదం ఉండనుంది, ఎక్కడ తిరిగి మళ్ళీ ఈ చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు? ఇవాళ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 11 o'clock వరకు ఇక్కడ ఇస్తామండి. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మా యథాస్థానం మా ఇంటి దగ్గర ఎవరైతే మాకు అందుబాటులో ఉంటారో అంటే దగ్గరలో ఉంటారో మా ఇంటి దగ్గర ఇస్తాం. దూద్ బోలీలా, కవాడిగూడ ఇవన్నీ ప్లేస్లు వస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున వస్తున్నారు పబ్లిక్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు. క్యూ లైన్ల దగ్గరికి వచ్చేసరికి కూడా మహిళలకు కావచ్చు, ఇటు వృద్ధులకు, దివ్యాంగులకు, చిన్నపిల్లలకు సపరేట్ క్యూ లైన్లు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? మరి లేదండి, మేము ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళ క్యూ లైన్ సపరేట్ పెట్టాము. బట్ ఇవి లేడీస్కి జెంట్స్కి మాత్రం ఒకటే దగ్గర, అంటే సపరేట్గా పెడితే ఏంటంటే వాళ్ళు చాలా మంది ఫ్యామిలీస్తో వస్తారు. సో సపరేట్ చేస్తే వాళ్ళు ఇబ్బంది అవుతారు. సో వాళ్ళిద్దరికి మాత్రం ఒకటే దగ్గర పెట్టినాం. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మాత్రం అలా క్యూ లైన్ పెట్టాం. వీల్ చైర్స్ పెట్టి అవంతా ఫెసిలిటీస్ బాగా ఇచ్చాను వాళ్ళకు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఉదయం కూడా ఎక్కువగా, ఇప్పుడు నిన్న ఉదయం టైంలో కూడా ఎక్కువ క్రౌడ్ ఒకేసారి రావడము, ఎంట్రన్స్ దగ్గర ఒకరు చనిపోయిన సిచ్యువేషన్ కూడా చూసాము. సో అంటే ఎలా జరిగింది సంఘటన? అంటే మేము చెప్పి ఎంత జాగ్రత్తగా వాళ్ళు చెప్పినా కానీ ఆయన ఆస్తమాటిక్ పేషెంట్, ఆయన బాగా సఫికేషన్కి వచ్చేసి ఆల్రెడీ జర్నీలు ఉండి వచ్చింది కదా, ఆల్రెడీ ఆయన హెల్త్ బాగాలేకుండా దానివల్ల ఇక్కడ మా పోలీస్ యంత్రాంగం వల్ల కానీ ఏదైనా నిర్లక్ష్యంతో మాత్రం కాదు, అది ఆయన హెల్త్ ఇష్యూ బాగుంది. వస్తున్న వాళ్ళకి పబ్లిక్కి సపరేట్ క్యూ లైన్లు పెట్టినా కానీ అస్తమా పేషెంట్స్కి సపరేట్ క్యూ లైన్ లేదనేసి చాలా మెంబర్స్ చెప్తా ఉన్నారు. ఇందాక ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు అంటే శ్వాసకోశ ఏదైతే సంబంధిత వ్యాధులు ఉన్నారో వాళ్ళకి సపరేట్ లైన్ అనేది లేదని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇది వచ్చేది ఆస్థమాటిక్ పేషెంట్స్ అందరు సఫర్ అయ్యే దాని గురించి వాళ్ళే వస్తారు కదా, ఇంకా సపరేట్ దానికి మెయింటైన్ చేయడం ఆల్మోస్ట్ వచ్చేది 90% ఆస్థమాటిక్ పేషెంట్స్. ఇంకా వాళ్ళకి అంతా మేము సపరేట్ చేయాలంటే ఇక వేరే ఏముండదు, అందరు వచ్చేది అది. చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున మనకైతే క్రౌడ్ అనేది కనిపిస్తూ ఉంది. ఒక్కసారి కూడా మనం క్యూ లైన్స్ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది అయితే మనకు వస్తూ ఉంది. నిన్న ఏదైతే వచ్చిందో క్రౌడ్, సో నిన్న ఉదయం మనకైతే కాస్త ఈ టైంలో తక్కువగా కనిపించింది. ఎందుకంటే నిన్న ఉదయం మనకు 10 గంటల తర్వాత మనకు ప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకపోతే ఈ రోజు ఏదైతే ఉందో 24 గంటల సమయం ఇచ్చారో, నిన్న ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు 11 గంటల వరకు అయితే కంటిన్యూగా ప్రసాదం అయితే కొనసాగనుంది. ప్రసాదానికి సంబంధించి కూడా మనం రష్ అనేది కూడా చూసుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ క్యూ లైన్లో కూడా మనం చూసుకోవచ్చు. సపరేట్గా ఇటు వీళ్ళు పెడుతున్నామని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నా కూడా ప్రజలైతే కాస్త ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇటు మహిళలకు కావచ్చు, దాంతోపాటు వృద్ధులకు కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు, ఒకేసారి క్రౌడ్ అనేది హెవీగా రావడంతో అంతా కూడా క్లమ్జీ అయిపోయి ఒకే లైన్లో రావడంతో ఇబ్బంది పడతా ఉన్నారు. కెమెరా పర్సన్ సతీష్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.